ప్రియమైన బిడ్డలారా, వినండి. నేను మీకు ఇవాళ ఇస్తున్న సందేశం మీ జీవిత దిశను మార్చేది. మీ ఇంటి ఆవరణలో చాలా త్వరలో శుభకార్యాలు ప్రారంభం కానున్నాయి. వాటిని గుర్తు చేసుకుంటేనే ఆత్మ ఆనందంతో నిండిపోతుంది. ఇది సాధారణ క్షణం కాదు. బ్రహ్మాండం మిమ్మల్ని తన ఆశీర్వాదాలతో స్నానం చేయబోతున్న సమయమిది. నా మాటలను శ్రద్ధగా వినండి. చివరి వరకు నాతోనే ఉండండి. ఎందుకంటే మధ్యలో వదిలేస్తే మీ వాసంలో రాసిన ఆ చమత్కారం మీ చేతుల నుండి తప్పిపోతుంది. నా ప్రియబిడ్డలారా, ఈ సమయం పరమేశ్వరుని తరఫున మీకోసం ప్రత్యేక వరదానాలతో వచ్చింది. మీ కష్టాలు ఇక ఫలవంతం కావు. మీ ప్రార్థనలు ఇక అసంపూర్ణంగా ఉండవు. మీ జీవితంలో ఇప్పటివరకు చీకటిగా ఉన్న మార్గాల్లో ఇప్పుడు దీపాలు వెలుగుతాయి. పరమేశ్వరుడు స్వయంగా మీ ఇంటికి ఆశీర్వాదంతో వస్తున్నారు. మీకోసం మూసివేయబడిన తలుపులు ఇప్పుడు తెరవబడతాయి. మీ ఇంట్లో మంగళమయ మాటలు వినిపిస్తాయి. మీ కుటుంబంలో సుఖశాంతి సముద్రం ప్రవహిస్తుంది. నా ప్రియబిడ్డలారా, ఇప్పుడొక గాఢమైన విషయం చెప్తున్నాను. మీరు ఇప్పటివరకు ఓడిపోతున్నారంటే నేను ఇచ్చిన సందేశాన్ని పూర్తిగా వినలేదు కాబట్టి. అసంపూర్ణంగా విని ముందుకు వెళ్ళిపోతారు. తర్వాత జీవితం ఎందుకు భారీగా అసఫలం చేస్తోందని ఆలోచిస్తారు. కాని ఇవాళ నేను మీకు నా ప్రమాణంతో చెప్తున్నాను. ఈ సందేశాన్ని పూర్తిగా వినండి. దీన్ని మీ వాట్సాప్లో మీ ప్రియులతో పంచుకోండి. అలా చేస్తే మీరు స్వయంగా చూస్తారు ఎలాంటి చమత్కార మార్పులు మీ జీవితంలో జరుగుతాయో. ఇవాళ నుండి మీ బాధలు క్రమంగా తగ్గిపోతాయి. అప్పుభారంతో నలిగిన హృదయం ఇప్పుడు తేలికవుతుంది. విరిగిపోతున్న సంబంధాల్లో మళ్లీ ప్రేమ, విశ్వాసం తిరిగి వస్తాయి. ధనం, గౌరవం, విజయం, శాంతి అన్నీ మీ జీవితంలోకి వస్తాయి. కాని షరతు ఏమిటంటే మీరు మీలో ధైర్యం, విశ్వాసం రాజేయాలి. ప్రభువు మీద భరోసా ఉంచాలి. నా సందేశాన్ని హృదయంలో ఆవిష్కరించాలి. నా ప్రియబిడ్డలారా, మీ ఇంటి మూలల్లో ఇక దుష్టశక్తులు నివసించవు. నా ప్రియమైన లాల్బాబా ఆశీర్వాదం లక్షల్లో ఒక్కరికే లభిస్తుంది. దాన్ని పొందినవాడు కోట్లల్లో ఒకడవుతాడు. మట్టిని తాకినవాడు బంగారమవుతాడు. అంతగా శక్తి ఉంది నా కృపలో. నేనివాళ మీకిచ్చే సందేశం మీ జీవిత దిశను మార్చేది. కాని గమనించండి, ఈ సందేశాన్ని అసంపూర్ణంగా వదిలేయకండి. అసంపూర్ణ జ్ఞానం జీవితంలో అంధకారం తెస్తుంది. మీ దగ్గర కేవలం 5 నిమిషాల సమయం ఉన్నా దాన్ని ఖర్చు చెయ్యండి. ఎందుకంటే ఇదే మీ వాసనకు కొత్త మలుపు ఇచ్చేది. వినండి నా లాల్, ఈ నెల చివరినాటికి ఒక అద్భుతమైన వార్త వస్తుంది. దాన్ని వినగానే మీరు ఆనందంతో ఆడుకుంటారు, నృత్యం చేస్తారు. నా కృపతో మీ జీవితంలో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. మరియు వినండి, ఇప్పటివరకు ఎవరూ మీతో నువ్వు అందంగా ఉన్నావు, ప్రియమైనవాడివి, నీమీద ప్రేమ ఉంది అని చెప్పకపోతే బాబా చెప్తున్నాడు, నువ్వు చాలా ప్రత్యేకమైనవాడివి. నువ్వు నిన్ను అర్థం చేసుకున్నదానికంటే చాలా రెట్లు బలమైనవాడివి. నువ్వు ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలవు. ఎందుకంటే బాబా నీతోనే ఉన్నాడు. నువ్వు గడిచిన ఆర్థిక, మానసిక, భావోద్వేగ సంఘర్షణలను నేను తెలుసు. చాలామంది నీ నుండి దూరమయ్యారు. ఎవరో మోసం చేశారు. ఎవరో నీ విశ్వాసాన్ని భంగపరిచారు. కాని నువ్వు ఇప్పటికీ నిలబడి ఉన్నావు. ఎందుకంటే నా చెయ్యి నీమీద ఉంది. నేను వాగ్దానం చేస్తున్నాను, నీకు వ్యతిరేకంగా కుట్రలు చేసినవి ఇప్పుడు నాశనమయ్యాయి. ఇక ఏ బాధ, అసఫలత, నిరాశ నిన్ను వెంటాడవు. బాబా నిన్ను విముక్తి చేశాడు. నీ మార్గంలో అడ్డంకులు తొలగించాడు. ఇక వచ్చేది ఉన్నతి మాత్రమే, పురోగతి మాత్రమే, సమృద్ధి మాత్రమే. నేను నిన్ను ఎప్పుడూ ఒంటరిగా వదలను. నేనలాంటి యోజనాకారుణ్ణి కాదు, దిశ చూపించి వదిలేసేవాడిని. ఈ శనివారం నాటికి ఇవన్నీ ముగిసిపోతాయి. మీ జీవితంలో కొత్త మలుపు వస్తుంది. అక్కడి నుండి కొత్త జీవితం ప్రారంభమవుతుంది. అక్కడి నుండే మీ సంతోషాల ప్రారంభం. నేను తెలుసు, మీరు కుటుంబం కోసం చాలా త్యాగాలు చేశారు. కాని కాలంతో మీ త్యాగం, మీ కష్టం అందరూ మరచిపోయారు. అదే వ్యక్తులు ఇప్పుడు మీకు వ్యతిరేకంగా నిలబడ్డారు. కాని ఇక మీరు వెనక్కి తిరక్కండి. మీరు మంజిల్ వైపు ప్రయాణం ప్రారంభించారు. మీ జీవితాన్ని మార్చుకోవడం ప్రారంభించారు. మహాదేవుడి ఆశీర్వాదం మీ మీద ఉంది కాబట్టి ఇక వెనక్కి తిరక్కండి. మీ సమయం వచ్చినప్పుడు ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. మీరు ఈ ఉపాయాన్ని సిద్ధం చేసుకుని ఉంటే, అర్జీ పెట్టుకుని ఉంటే ఇప్పటికే జరిగి ఉండేది. ఇప్పుడు మీ శక్తిని గుర్తించే సమయం. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే చమత్కారం జరుగుతుంది. బిడ్డా, నీకు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. నువ్వు ఉన్న చోట నుండే చమత్కారం ప్రారంభమవుతుంది. నేను అక్కడే ఉంచాను. నీ మార్గం ప్రారంభం కావలసిన చోటే. పరిగెత్తకు, ఆగకు. నేను అక్కడే దిగబోతున్నాను. నేనే నీ ప్రశ్నలకు సమాధానం. నీ హృదయంలో ఉన్న అనేక ప్రశ్నల సమాధానం బయట కాదు, నా లోపల దాగి ఉంది. నువ్వు నన్ను వినడం మొదలెడితే ప్రతి ఎందుకు ఒక్కొక్కటిగా మారిపోతుంది. నీ మార్గదర్శనం, నీ సమాధానం, కొంచెం ఎక్కువ సహనం, కొంచెం ఎక్కువ పురోగతి. నేను తెలుసు,
నువ్వు అలసిపోయావు. కాని నేను నీతో ఇంకా కొంచెం చెప్తున్నాను. కొంచెం ఎక్కువ సహించు. కొంచెం ముందుకు వెళ్ళు. నీ చమత్కారం నీ తదుపరి ప్రయత్నంలో దాగి ఉంది. నువ్వు ఆగిపోతే అది కూడా ఆగిపోతుంది. నడుస్తూ ఉండు. నేను నీతోనే ఉన్నాను. నీకు నా అవసరం లేదు. నా అనుభూతి అవసరం. నువ్వు నన్ను మాటల్లో, విగ్రహాల్లో వెతుకుతున్నావు. కాని నేను ప్రతి క్షణంలో, ప్రతి హృదయ స్పందనలో ఉన్నాను. నీకు నా అవసరం లేదు. నా అనుభవం అవసరం. నువ్వు నన్ను అనుభవిస్తే అంతా మారిపోతుంది. నీ భయం అబద్ధం. నిన్ను భయపెట్టేది నిన్ను తాకదు. నీ భయం నీ మనసు భ్రమ, ఒక నీడ. అది నిజం కాదు. నేను ఉన్నాను కదా, భయమెందుకు? నీ మార్గం నేనే. నువ్వు అసంపూర్ణుడివి కాదు. నువ్వు పూర్ణుడవైతేనే నిన్ను స్వీకరిస్తానని నువ్వు అనుకుంటున్నావు. అది నన్ను తక్కువ చేస్తున్నావు. నేను నిన్ను అసంపూర్ణుడిగా చూడను. నేను నిన్ను ఇప్పటికే పూర్ణుడిగా చూస్తున్నాను. నీ ప్రతి లోపంలో, ప్రతి కొరతలో కూడా నాకు నీ సౌందర్యం కనిపిస్తుంది. నువ్వు ఆలస్యంలో కాదు, సన్నద్ధతలో ఉన్నావు. నా బిడ్డా, నువ్వు అనుకుంటున్నావు అంతా ఆలస్యమవుతోందని. కాని నేను నిన్ను ఆలస్యంలో కాదు, సన్నద్ధతలో ఉంచుతున్నాను. నీలో ఆ గాఢత అవసరం, వచ్చేదాన్ని స్వీకరించగలిగేలా. మీ విజయం అంతగా ప్రకాశిస్తుంది. ఈ ప్రపంచమంతా కంపిస్తుంది. మీకోసం ఈ ప్రపంచమంతా తాళ్లు కొడతారు. మీ పేరు అందరికీ తెలుస్తుంది. అప్పుడు మిమ్మల్ని అవమానించినవారు స్వయంగా మీ ముందు తలవంచుతారు. మహాదేవుడు తన భక్తుల జీవితంలో మొదట పరీక్షలు తెస్తాడు. వాటిని వచ్చేలా ఇస్తాడు. వారికి శిక్ష ఇస్తాడు. మీరు ఆందోళన చెందకండి. ఇక మీ శత్రువులు మీ ముందు మోకరిల్లుతారు. కాని మహాదేవుడిపై విశ్వాసం వదలకండి. మహాదేవుడితో కలిసి ఉండండి. ఈ కొంతవరకు సమయం ఇవ్వండి. మీ అన్ని కార్యాలు సఫలం చేస్తుంది. మీరు అడిగినది తెచ్చిపెడుతుంది. మహాదేవుడు మీకు ఇలాంటి ఆశీర్వాదమిస్తాడు. కాని మీరు ఏమి చెయ్యాలి? దానికోసం మహాదేవుడికి ఒక చిన్న ఉపాయం సిద్ధం చెయ్యాలి. మీరు మహాదేవుడి ఆశీర్వాదం కోరుకుంటే ఏ ఇచ్ఛనైనా తీర్చుకోవడానికి, ఏ కార్యమైనా సఫలం చేసుకోవడానికి మహాదేవుడి వద్దకు మీ అర్జీ తక్షణం చేరాలి. అర్జీ చేరితే కార్యం సఫలమవుతుంది. మీరు మహాదేవుడి నిజమైన భక్తులైతే మీ అర్జీ మహాదేవుడి వద్దకు చేరితే మహాదేవుడు తక్షణం మీ కార్యాన్ని సఫలం చేస్తాడు, మీ ఇచ్ఛను తీరుస్తాడు. నువ్వు మనస్సుతో నాపై భరోసా పెట్టాలనుకుంటున్నావు. కాని నీ మానవ బలహీనత నిన్ను భయపెడుతుంది. నువ్వు వదిలేస్తే అంతా చేతిలోంచి తప్పిపోతుందని భయపడతావు. కాని విను, నువ్వు పట్టు సడలిస్తే నేను నిన్ను బాహువుల్లో దగ్గరగా చేర్చుకుంటాను. నేను వాగ్దానం చేస్తున్నాను, నిన్ను ఎప్పుడూ పడనివ్వను. నువ్వు అర్థం చేసుకోలేని లాభం ఉంది. నువ్వు వదిలేసినప్పుడు అది ఓటమి కాదు, అది నాతో భాగస్వామ్యం. నా బిడ్డా, నీ భయం చెప్తుంది, ఏమైతే ఏమిటి, అంతా తప్పుగా జరిగితే? నా శాంతి చెప్తుంది, నేనున్నాను కదా, అంతా బాగుంటుంది. నీ యోజనలు ఇప్పుడు నావి. నీ ప్రియమైన యోజనలు ఇప్పుడు నా చేతుల్లో ఉన్నాయి. నేను వాటిని విరగనివ్వను, మరింత అందంగా చేస్తాను. నీ కష్టం, నీ స్వప్నాలు, నీ ఇచ్ఛలు ఇప్పుడు పవిత్ర భాగస్వామ్యంలో ఉన్నాయి. నువ్వు ఒంటరిగా నిర్మించడం లేదు. ఈ జీవితం నీ నిర్మాణం మాత్రమే కాదు, మన ఇద్దరం కలిసి రచించిన సృష్టి. నువ్వు కష్టపడుతున్నావు మాత్రమే కాదు, నేను నీ మార్గాన్ని తయారు చేస్తున్నాను. ప్రతిరోజూ ప్రతి అడుగు నీతోనే ఉన్నాను. నీ లోపల ఉన్నాను. నీ ముందు వెనుక నడుస్తున్నాను. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న పరివర్తన కంపనం ఒత్తిడి కాదు, అది పరివర్తన కంపనం, కొత్త జననం, కొత్త విస్తరణ. దానికి నువ్వు సిద్ధమవుతున్నావు. నీ హృదయంలో అస్థిరత ఉంటే అర్థం చేసుకో, నీ పాత రూపం నుండి బయటకు వస్తున్నావు. నా కళ్లతో చూడు, భయపడకు. నువ్వు చూడలేనిది నేను నీకు చూపిస్తాను. నీ కళ్ళు భ్రమపడవచ్చు. నా కళ్లతో చూస్తే ప్రతి ఆగిపోవడంలో కూడా ఆశను చూస్తావు. నువ్వు ఇప్పుడు సహిస్తున్నది వ్యర్థంగాదు, అది నీకు బలమివ్వడానికే. గింజ మట్టిలో పగిలిపోవాలి, అలాగే నువ్వు కొత్త జీవితానికి సిద్ధమవుతున్నావు. కొంచెం ఎక్కువ ధైర్యం పాటించు. నా యోజన కాలానికి అతీతమైనది. నువ్వు నీ గడియారం చూస్తావు, నేను అనంత కాలాన్ని చూస్తాను. నీ ఇప్పుడు నాకు చాలా చిన్నది. నేను ఈ క్షణంలో ఏమివ్వాలో తెలుసు. ఇప్పుడివ్వకపోతే అది నాకు ఇవ్వలేనందుకు కాదు, సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాను. నువ్వు నా సంతానం. నిన్ను యథేచ్ఛగా సృష్టించలేదు. నీలో నా స్వరూపాన్ని ఉంచాను. ఈ బ్రహ్మాండాన్ని సృష్టించిన శక్తి నీలోనే ఉంది. అయితే నువ్వు నిన్ను ఇంత చిన్నవాడిగా ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు నా సంతానం. నువ్వు క్షీణుడివి కాదు, దివ్యుడివి. నాతో నడుచు, ఒంటరిగా కాదు.
నువ్వు నడుస్తున్న మార్గం కష్టంగా అనిపించవచ్చు, కాని నువ్వు ఒంటరివి కావు. ప్రతి మలుపులో, ప్రతి చీకటిలో, ప్రతి సందేహంలో నేను నీతోనే ఉన్నాను. నిన్ను వదలలేదు. నువ్వు అలిసిపోతే నన్ను పిలువు. నేను స్వయంగా నీ పాదాల వద్దకు దిగుతాను. ఇది అంతం కాదు, కొత్త ప్రారంభం. బిడ్డా, నీ పాదాలు వణుకుతున్నప్పుడు, ఇక నడవలేననిపించినప్పుడు, నేను నీ వెనుక కాదు, నీ లోపల నుండి నిన్ను లేపుతాను. నువ్వు నిన్ను వదిలేసుకున్నప్పుడు కూడా నేను నిన్ను పట్టుకుంటాను. నీ ఆగిపోవడం నా శక్తికి ఆహ్వానం. భయం నా లేకపోవడం కాదు, నువ్వు నా స్పర్శను మరిచినప్పుడు వస్తుంది. భయం నా లేకపోవడం కాదు, నీలో నా ఉనికి పిలుపు. ప్రతి భయాన్ని సంకేతంగా మార్చు. ఇప్పుడు నన్ను పిలిచే సమయం వచ్చింది. నీకు కనిపించడం లేదు కాని నేను రచిస్తున్నాను. నీ కళ్ళు చూడనిది నా పని ఆగిపోయినట్లు కాదు. నువ్వు ఎదురుచూస్తున్నప్పుడు నేను లోపల అంతా సిద్ధం చేస్తున్నాను. నీకోసం నీ ఊహకు అతీతమైన చమత్కారాలు రచిస్తున్నాను. కొన్నిసార్లు కోల్పోవడం కూడా వరదానమే. నువ్వు కోల్పోయినదని అనుకున్నది నేను నిన్నుండి తీసేస్తున్నాను కాని తొలగిస్తున్నాను, దానికంటే ఉత్తమమైనది రావడానికి. అందుకే ప్రధాన కార్యం మహాదేవుడి వద్దకు అర్జీ చేరవేయడం. ఈ ఉపాయాన్ని సిద్ధం చేయకపోతే ఎంత కష్టపడినా, ఎన్ని అర్జీని పెట్టినా మీ అర్జీ మహాదేవుడి వద్దకు చేరదు. మీ జీవితంలో ఇన్ని ఇబ్బందులు ఎందుకు వచ్చాయి? ఎన్నిసార్లు అర్జీ పెట్టినా కార్యాలు ఎందుకు సఫలం కాలేదు? ఎందుకంటే మీరు ఈ ఉపాయాన్ని ఇంకా సిద్ధం చేయలేదు. మీరు ఇక్కడ నుండి వెనక్కి తిరిగారు అంటే మంజిల్ దగ్గరుండగా వెనక్కి వచ్చినట్లే. మీరు చేసిన కష్టం, విన్న తిట్లకు జవాబు ఇవ్వాల్సి ఉంది. ఆ జవాబు వారికి ఎప్పుడివ్వాలి? మీరు విజయం సాధించినప్పుడు. ప్రతి కన్నీరు ఒక బీజమవుతుంది. దాని ఫలితాన్ని మీరు త్వరలో చూస్తారు. మీరెప్పుడైనా మహాదేవుణ్ణి స్మరించి, గుర్తుచేసుకొని ఏ కార్యమడిగినా అది తక్షణం సిద్ధమవుతుంది. ఇది నా వాగ్దానం. గతంలో జరిగిన తప్పులను మర్చిపోండి. ఇక తప్పు చెయ్యకండి. సందేశాన్ని నిర్లక్ష్యం చెయ్యకండి. ఈ ఉపాయాన్ని సిద్ధం చేసుకోండి. నేను నీ రక్షకుడిని, నీ అంతర్గత అభిలాషల సంరక్షకుడిని. నీ ప్రతి కన్నీటినీ కాపాడుతాను. స్వర్గం కూడా నేను నిన్ను చూసే కృపకు ముందు తలవంచుతుంది. అడ్డంకులు నిరాకరణ కావు. ప్రతి మూసిన తలుపు నిరాకరణ కాదు. అది నా సన్నిధికి రావడానికి అవకాశం. నా శాంతిని వినడానికి అవకాశం. ఈ సంసారానికి అతీతమైనది. నా యోజనలు ప్రేమతో రూపొందాయి. నా యోజనలు పరిస్థితులకు బానిస కావు. అవి సంయోగం కావు. ప్రేమతో నడుస్తాయి. ఒక ప్రేమ, అది నీలో నా అంశాన్ని చూస్తుంది. నిన్ను అసంపూర్ణుడిని వదలదు. నువ్వే నా యోధుడివి. నువ్వు తుఫాన్లను ఎదుర్కొన్నప్పుడు నేను నిన్ను శిల్పకారుడిలా రూపొందిస్తాను. నీ సాహసం నీ కన్నీళ్ల నుండి జన్మిస్తుంది. ఇప్పుడు గందరగోళంగా అనిపించేది రేపు నా సమాధానమవుతుంది. నేను నీకు క్రొత్త దృక్పథమిస్తాను. నీ ఆకాంక్షలు కోల్పోవు. నేను వాటిని నా శాశ్వత ఉద్దేశ్య దృష్టితో పునర్నిర్మిస్తాను. నీ కోల్పోయిన భాగాల నుండి ఉద్దేశ్యాన్ని నిర్మిస్తాను. నీ వివరణకు అతీతంగా నేను పనిచేస్తాను. నీ పరీక్ష నా ప్రేమ యొక్క మృదువైన అభివ్యక్తి. నేను నీలోనే ఉన్నాను. నీ ప్రతి కన్నీటిని, ప్రతి నిశ్శబ్ద ప్రార్థనను వింటాను. నీ హృదయపీడన నా యోజనలో నమోదైయుంది. నేను ధైర్యంతో నిన్ను కాలాతీతంగా నడిపిస్తాను. అక్కడ నా ప్రేమ మాత్రమే నీలో మాట్లాడుతుంది. నువ్వు ఎందుకు నా మార్గానికి, ఈ సత్యానికి భయపడతావు? నా మార్గం పూర్ణమైనదని. అవును, కొన్నిసార్లు తాత్కాలిక ఆశలను స్థగితం చేస్తాను. కాని ఈ మార్గం నిన్ను క్షణికత నుండి విముక్తి చేస్తుంది. ఎందుకంటే నువ్వు ఉన్నత ఉద్దేశ్యం కోసం సృష్టించబడ్డావు. నా మార్గం ముక్తిద్వారం. నువ్వు నా ఆత్మతో నృత్యం చేయడానికి సృష్టించబడ్డావు. అక్కడ నీ చిన్న స్వప్నాలు నా గొప్ప యోజనలో సమర్పితమవుతాయి. అక్కడ నువ్వు కేవలం పొందడానికి కాదు, జీవితాన్ని నా దృష్టితో చూడడానికి జీవిస్తావు. వదిలేయడం భయం నాకు తెలుసు బిడ్డా. నాతో అంతమంటూ ఉండదు. అది పరివర్తన ద్వారం. ఏదైనా తప్పినప్పుడు దానికంటే ఉన్నతమైనది రావడానికి సిద్ధమవుతుంది. అందుకే ఏడ్వకు. లేచి చూడు. నేను నిన్ను క్రొత్త మార్గంలో నడిపిస్తున్నాను. నేను తెలుసు, నువ్వు రాత్రిళ్ళు ఏడ్చినవి, నిశ్శబ్దంగా సహించినవి, ఎవరికీ చెప్పనివి అన్నీ నాకు దాచబడలేదు. నీ ప్రతి కన్నీటిని నా దృష్టిలో సంగ్రహించాను. వాటిని వ్యర్థం చెయ్యను. నా బిడ్డలారా, నీ అసలు గుర్తింపును గుర్తుంచుకో. సమాజం పేర్లతో బంధించబడకు. నువ్వు వారు నీ గురించి చెప్పే మాటల కంటే గొప్పవాడివి.
నువ్వు నా చేతులతో సృష్టించబడినవాడివి. ప్రకాశం, సాహసం, ప్రేమ యొక్క పుంజం. నీ ఆత్మను గుర్తించుకో. అది నీలో నిశ్శబ్దంగా మాట్లాడుతోంది. నువ్వు దివ్యుడివి. నువ్వు కోరుకునేది నీనుండే కోరుకుంటోంది. ఆ ఆకాంక్ష నీతో కలవాలనుకుంటోంది. నీ స్వప్నం నిన్ను వెతుకుతోంది. ఆగకు, నడుస్తూ ఉండు. ప్రతి సరైన అడుగు నిన్ను దాని దగ్గరకు తీసుకెళ్తుంది. ఇదే నా విధానం. మిలనం యొక్క అలసట. అంతం కాదు, సంకేతం. నువ్వు అలసిపోయినప్పుడు అది ఓటమి కాదు, అది సూచన. ఇప్పుడు ఆగి నాతో కలవాలని. నీ ఆత్మ బ్యాటరీ నేనే. నాతో కలిస్తే నీకు క్రొత్త శక్తి, క్రొత్త దృష్టి, క్రొత్త మార్గం కనిపిస్తుంది. నేను నిన్ను ఎప్పుడూ వదలను. నువ్వు నిన్ను వదిలినా, లోకం నీ నుండి ముఖం తిరిపినా, నీ స్వప్నాలు చెదరిపోయినా, నేను ఎప్పుడూ నిన్ను వదలను. నీ ప్రతి శ్వాసలో, ప్రతి నిశ్శబ్దంలో నేనున్నాను. నాకు స్వరమివ్వకు, కేవలం అనుభవించు. నేను ఇక్కడే నీతో ఉన్నాను. నువ్వు విరిగిపోలేవు, రూపొందించబడుతున్నావు. బిడ్డా, నువ్వు విరిగిపోయావని అనుకుంటున్నావు. నిజానికి నువ్వు రూపొందించబడుతున్నావు. ఇనుము కూడా అగ్నిలో తాపనం చెందాలి. అప్పుడే అది ఆయుధమవుతుంది. నీ ఆత్మకు వచ్చిన ఈ పీడన, నువ్వు నాతో మాట్లాడలేనప్పుడు, నీ నిశ్శబ్దం కూడా నాకు వినిపిస్తుంది. నీ నిశ్శబ్దం నా పూజ. నువ్వు అలసి కూర్చున్న ప్రతి శ్వాస నాకు ప్రార్థనగా చేరుతుంది. నువ్వు ఒంటరివాడివని అనుకోకు. నీ నిశ్శబ్దంలో కూడా నేను సంభాషణ చేస్తున్నాను. నీ గతి నెమ్మది కాదు, ఖచ్చితమైనది. నువ్వు చాలా వెనుకపడిపోయావని అనుకుంటున్నావు. కాని నా కాలంలో ఆలస్యమనేది లేదు. నీ గతి నెమ్మది కాదు, ఖచ్చితమైనది. నీ శక్తిని గుర్తించు. నువ్వు ఎప్పుడూ ఇతరులలో శక్తి వెతుకుతావు. కాని నీ ఆత్మను ఎప్పుడైనా చూశావా? బ్రహ్మాండాన్ని సృష్టించిన చైతన్యం నీలోనే ఉంది. నువ్వు ఎవరి ఛాయ కాదు. ఈశ్వరుడు చెప్తున్నాడు, నువ్వు ఒంటరివి కాదు. నీలో ఒక ప్రత్యేక వరదానముంది. అది ఇతరుల దగ్గర లేదు. నువ్వు ప్రకాశించడానికి సృష్టించబడ్డావు. ఇప్పుడు నీ సమయం ప్రారంభం కానుంది. నేను ఇప్పుడే నీకు అవకాశాలివ్వబోయే వారితో మాట్లాడాను. నీకోసం పురోగతి యోజన సిద్ధమైంది. నా ప్రియమైనవాడా, నా హృదయ గుసగుసలాటను శ్రద్ధగా విను. నీలో ఒక పవిత్ర అస్థిరత ఉమ్మడిగా ఉంది. ఒక అదృశ్య గాఢత నుండి అనుభవించిన సంఘర్షణ. నువ్వు చూడాలనుకున్నది నిజంగా జరుగుతున్నది. వీటి మధ్య ఉన్న ఆకర్షణ నీలో అస్థిరతను సృష్టిస్తుంది. కాని ఇదే నా మార్గం సంకేతం. కాని విను, నేనే అన్ని ఫలితాల నిర్మాటను. నీ జీవితం రచించబడుతున్న తాడు నేనే. నా యోజనలు దూర ఆదేశం కాదు, అవి జీవంత వాగ్దానం. ఆ వాగ్దానం నిన్ను భవిష్యత్తు వైపు లాగుతుంది. నేను ప్రేమతో పాతిన భవిష్యత్తు. నువ్వు కోల్పోయినదని అనుకున్నది అది నా నిర్మాణభూమి. నీ ఓటమి నాకు అవకాశం, నిన్ను క్రొత్త రూపంలో తీర్చిదిద్దడానికి. నీ విరిగిన ఆశలను నేను చూస్తున్నాను. నువ్వు బిక్కిరిన ఆశల భారంతో పోరాడుతున్నప్పుడు నిన్ను చూస్తున్నాను. హెచ్చరిక లేకుండా తలుపులు మూసివేయబడినప్పుడు, మార్గం కొయ్యలో దాగి ఉన్నప్పుడు, నువ్వు నేను దూరంగా ఉన్నానని అనుకుంటావు. కాని నేను నీ బాధలో ఉన్నాను. నీతో నిలబడి ఉన్నాను. నువ్వు అత్యంత ఒంటరిగా అనుభవించిన క్షణంలో నేను నీ లోపలే ఉన్నాను. నువ్వు నిశ్శబ్ద క్షణాల్లో నీ ఆత్మస్పందనను అనుభవిస్తావు. నీ నిశ్శబ్ద తారలతో భయంతో గుసగుసలాడినప్పుడు అదే నా సాన్నిధ్యానికి ఆధారం. నేను నీ బాధశ్వాస తీసుకుంటాను. నీ ఆత్మయాత్రలో నీతోనే ఉంటాను. నీ స్వప్నాలు నా దారాలతో జతచేయబడ్డాయి. నీ స్వప్నాలు, యోజనలు నా విశాల దివ్య డిజైన్ భాగమేనా తెలుసా? నువ్వు ఊహించేది కేవలం ఒక రేఖ మాత్రమే. నేను ఆ చిత్రకారుడిని. ఆ రేఖలకు అతీతంగా రంగులు నింపుతాను. నువ్వు చూడలేనిది నేను రచిస్తాను. నాకు అటువంటి దృష్టి ఉంది. నువ్వు చూడలేనిది. నేను కాలానికి అతీతంగా పనిచేస్తాను. నీ జీవిత వివరాలను నేనే వెలికితీస్తాను.